విజయ్ ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ గా 2022 మార్చి 28వ తేదీ ఈ రాష్ట్ర ప్రభుత్వం నియమించడం జరిగింది. మొదటి చైర్మన్ గా గత ప్రభుత్వం 2017లో జేఆర్ పుష్పరాజు గారు ఎక్స్ మినిస్టర్ ఆయన నియమించడం జరిగింది. ఆయన పదవి 5 ఏళ్ల తర్వాత నన్ను నియమించడం జరిగింది. దీంట్లో భాగంగా ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న సబ్సిడీ కార్యక్రమాలకు ఆహారానికి సంబంధించిన విషయాలలో భద్రత కల్పించవలసినదిగా కేంద్ర ప్రభుత్వము ప్రతి రాష్ట్రాన్ని కోరడంతో 2017లో ఈ ఆహార కమిషన్ ను నియమించారు. ఈ విధంగా ఉంటుంది దీని పాస్ట్ చాలా మందికి తెలియదు ఈ విషయాలు. 29 స్టేట్లలో కూడా ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తా ఉంది. మన స్టేట్ లో కొంచెం అగ్రెసివ్ గా పనిచేస్తా ఉంది. అది నా ఇంటెన్షన్, నా ఇనిషియేటివ్ తీసుకొని నేను చేస్తా ఉన్నా. దీంట్లో ఒక ఈ ముఖ్యంగా ఈ రేషన్ షాప్స్ రైస్ ఇచ్చే దాంట్లలో గాని, దాని తర్వాత అంగన్వాడీ వ్యవస్థ ICDS దాంట్లో గర్భవతులకు అయితేంది, బాలింత తల్లులకు అయితేనేంటి, చిన్నపిల్లలకు అయితేనేంటి, వాళ్ళకి ఇచ్చే పౌష్టికాహారాలని సక్రమంగా చేరుతున్నాయా లేదా అనే విషయాలు. మూడవదిగా మధ్యాహ్న భోజన పథకము మనకు, అలాగే దాంతోపాటు వెల్ఫేర్ హాస్టల్స్, ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్ వస్తాయండి. SC ST BC మైనార్టీ హాస్టల్స్ లో ఇచ్చే భోజనాలకు సంబంధించి మేము తనిఖీలు నిర్వహిస్తాము. నాలుగవదిగా PM మాతృవందన యోజన అని చెప్పేసి అర్హత కలిగిన గర్భిణీ స్త్రీలకు మొదటి డెలివరీకి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 5,000 రూపాయల పథకం. ఈ 4 పథకాలకు సంబంధించి ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ పనిచేస్తుంది. దీంట్లో ముఖ్యంగా నేను తెలియజేయడం ఏంటంటే, ఫుడ్ ఉంది కదా అని చెప్పేసి హోటళ్లు, మాంసాహారాలు, ఎడుబుల ఆయిల్స్ ప్లస్ ఈ కల్తీలు ఇవన్నీ మాకు సంబంధం లేదండి. ర్యాండమ్ గా మా కింద ఈ ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ప్లస్ లీగల్ మెట్రాలజీ వాళ్ళు ఉంటారు కాబట్టి ఎక్కడైనా మేము వీళ్ళున్నప్పుడు వెళ్లి చూసి వాళ్ళకి సజెస్ట్ చేస్తాం, ఇది బాగాలేవు కొన్ని చూసుకోండి అని. అది మొదట్లో చేసేవాడిని నేను. ఇప్పుడు పని భారం ఎక్కువైంది నాకు, వాటి మీద చూసే నాది నేనే చూసుకుంటాను నా డిపార్ట్మెంట్లే. దానివల్ల పూర్తి స్థాయిలో మేము మా డిపార్ట్మెంట్ మీద మనసు కేంద్రీకరించాం. నిజంగా నేను 1 సంవత్సరం క్రితం నుంచి మొదలుపెట్టిన ఈ ప్రయాణము దాదాపు నిన్న మార్చి 28కి సంవత్సర కాలం పూర్తయింది. దాదాపు 700 సెంటర్లు విజిట్ చేశాను. చాలా మార్పులు వచ్చాయి. మీకు అందరికీ తెలుసు ఈ విషయాలు. ప్రతి ఒక్క అంగన్వాడీ సెంటర్స్ లో ఈ రోజు స్వచ్ఛంగా ఉంది, చాలా వెళ్తా ఉంది బాగా. ఎందుకంటే విజయ్ ప్రతాప్ రెడ్డి ఈ హిందూపురం జిల్లాకు, మన సత్యసాయి జిల్లాకు వస్తా ఉన్నాడంటే జిల్లా మొత్తం అలర్ట్ అయిపోతా ఉన్నాడు. ఎందుకనంటే ఆ విధంగా నేను మాధ్యమికాలలో సోషల్ మీడియాలలో బయటికి తీసుకెళ్లా. ఏదైనా అండి, ఒకరిని సస్పెండ్ చేయడం పెద్ద పని కాదండి. చేపిస్తే 3 నెలలు అవుతాడు, 6 నెలలు అవుతాడు, మళ్ళా వచ్చి కుక్కతోక వంకరే మళ్ళా వాని పని వాడే చేస్తాడు. ఈ విధంగా వీడియోలు తీసి వాళ్ళ సిగ్గు రోడ్డు మీద పెడితే ఇంకొకడు బుద్ధి లేకుండా ఈ అవినీతికి పాల్పడు. ఆహారానికి సంబంధించిన విషయాలు ఇవి. సిగ్గు తీయాలా, లేకుంటే పని కాదు. ఏమేమి పనిష్మెంట్ ఎంతసేపు ఇస్తారండి? సోషల్ మీడియాలో పెట్టేదే, ఆ విషయంలో ఆగేదే లేదు. వాళ్ళ సిగ్గు తీసేదే, ఏం ములాజే లేదు ఆ విషయంలో. అవినీతి చేయకముందుండాలా తెలివితేటలు, ఆ బుద్ధి ముందుండాలా. ఈ రోజు ఏందో విజయ్ ప్రతాప్ రెడ్డి సోషల్ మీడియాలో పెడతాడు, ఒక ఛానల్ పెట్టుకున్నాడు. ఎవరండి ఛానల్ లేని వాళ్ళు? దారుణ భయానికి కూడా ఛానల్ ఉన్నాయి. ఒక స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ IAS ఆఫీసర్ కంటే పెద్ద క్యాడర్ నాది, ఒక మినిస్టర్ కంటే ముందు క్యాడర్ నాది, ప్రోటోకాల్ నాది. నా సిస్టానికి నేను ఒక సోషల్ మీడియాని పెట్టి రన్ చేయకూడదా? చెప్పకూడదా? పబ్లిక్ ఏం జరుగుతుందో బహిర్గతం చేయకూడదా? దాపెట్టి మూసిపెట్టి ఏం చేయాలా? మీరు చేసే అన్యాయాలన్నీ కూడా మేము సూచిస్తూ ఉన్నట్టు దాపెట్టుకొని ఇంటికి పోవాలా? ఏం ములాజే లేదు ఆ విషయాలలో. ఖచ్చితంగా నీతిగా నిజాయితీగా పనిచేసేయాలా. ఖచ్చితంగా 10 పేద అండి మన అంగన్వాడీ సెంటర్స్ ఎవరు వస్తారండి? పేద పిల్లలు వస్తారండి, పేద గర్భవతులు వస్తారండి, పేద బాలింత తల్లులు వస్తారు. మన హాస్టల్స్ లో ఎవరు చదువుతా ఉన్నారండి? డబ్బున్న వాళ్ళు హాస్టల్లో చదువుతారా? వాళ్ళకేం పెద్ద కార్పొరేట్లో లేకపోతారు. నేనే ఉండండి, నాకు అంత ఇంత డబ్బు ఉండండి, నా కొడుకు వచ్చి ఉన్న ఒక వెల్ఫేర్ హాస్టల్లో నాకు సీటు కూడా ఇవ్వరు. నేను ఎక్కడో మంచి పెద్ద స్కూళ్ళలోనే చేరుస్తా, డబ్బు ఉంది కాబట్టి. ఏమేమో కామెంట్లు చేస్తా ఉన్నారు పిచ్చిగా. నా జీతాల గురించి కామెంట్ చేస్తా. ప్రభుత్వం నాకు కేటాయించిందండి. గతంలో ఉన్న చైర్మన్ కి ఏమన్నా రూపాయి ఇచ్చిండ్రా? నాకు ఈ రోజు లక్షలు ఇవ్వకుండా పోవడానికి ఇస్తారండి. ఎందుకు ఇవ్వరు? ఆ ప్రభుత్వం అది కేటాయించింది, అది నియమించింది, జరుగుతుంది ఆ విధంగా. ఇవన్నీ పిచ్చి మాటలు, పిచ్చి ప్రేలాపనలు అవసరం లేదు. నీతిగా నిజాయితీగా పనిచేయండి. అధికారులు కక్కుర్తి పడకండి. భోజనాలకు సంబంధించినవి, పేదల కడుపులు ఆకలి తీర్చే కార్యక్రమాలు ఇవి. ఇక్కడ ఎక్కడ కూడా డీవియేషన్ జరగకూడదు. ఎక్కడండి నిన్న కదిరిలో ఒక 2 SC ST పోస్ట్ మెట్రిక్ హాస్టల్ పోతే మెనూ టోటల్లీ డివైడ్ అయింది. అక్కడ 1 టైం చికెన్ ఇస్తా ఉన్నారు, అది ఏదో 3 ముక్కలు ముష్టి పడేసినట్టు. ఎవరు అండి 33 రూపాయలు ఇస్తా ఉన్నారంటారు. ఎక్కడండి 46 రూపాయల 67 పైసలు ఇస్తా ఉంది ఒక రోజుకు ఒక స్టూడెంట్ వితౌట్ రైస్. రేపు పోస్ట్ మెట్రిక్ పిల్లలకు రేపు జూన్ నుంచి 1600 రూపాయలు 53 రూపాయలు ఇవ్వబోతా ఉంది. ఎందుకు సరిపోవండి? మంచిగా అడ్జస్ట్ చేస్తే నువ్వు సంపాదించుకోవాలా, నువ్వు మిగిలించుకోవాలా, నువ్వు పై అధికారులందరికీ ముడుపులు ఇవ్వాలా అంటే సరిపో. ఆ విషయం సరిపో. లేదు నేను మిద్దెలు కట్టాలా, ఆస్తులు సంపాదించుకోవాలా అంటే సరిపో. ఆ విషయాలు ఎక్కడ కూడా నేనైతే ఏకీభవించను. నా మనసైతే ఒప్పుకోదు. మొండిగా చెప్తా ఉన్నా. నేను అందరికీ చెప్పేసిన ఆల్రెడీ
నా జోలికి రావకండి. ఈ రోజు నా కారులో కూర్చుని డీజిల్ తో సహా ఒక వాటర్ బాటిల్ తో సహా నేనే తాగుతా. నా సొంతం డబ్బులే, నా భోజనాలు నేనే చూసుకుంటా. ఎవరిని ఒకరిని బరువు బాధ్యతలు ఎవరి మీద పెట్టను. నేను ఏ జిల్లాకు పోయినా నన్ను మంచిగా సక్రమంగా తీసుకుపోయి నా ప్రోటోకాల్ సిస్టమ్ ప్రకారం నన్ను అన్ని సెంటర్లు తిప్పాలా. ఎక్కడెక్కడ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయో వాళ్ళకి వార్నింగ్ ఇస్తాం, షోకాజ్ నోటీస్ ఇస్తాం, సస్పెండ్ చేస్తాం, ఫైన్లు వేస్తాం, కేసులు పెడతాం. ఎన్నైనా ఈ అధికారాలు ఉన్నాయి. ఒక సివిల్ కోర్టు కలిగిన బాధ్యతలన్నీ కూడా విధులు విధానాలు ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ కలిగి ఉంది. కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా ఆలకించండి. ఈ జిల్లాలో పూర్తి స్థాయిలో మార్పు రావాలా. ఆల్రెడీ స్టార్ట్ అయింది. నాకు ఎందుకంటే ర్యాండమ్ గా నేను ఒక జూలైలో వచ్చానండి ఈ జిల్లాకు. ఇప్పుడు మళ్ళా వచ్చాను, మళ్ళీ 3-4 నెలలకు వస్తాను. ఇంకా కొంచెం ఉధృతంగా తిరగాలనుకుంటా ఉన్నా. ఎందుకంటే నన్ను అంతా డిగ్రేడ్ చేస్తా ఉన్నా. ఆ పరిస్థితుల్లో నా పనితనం కూడా నేను చూపియాలా. ఉత్తుత్తి ఆఫీసరు ఎవరు ఉత్తుత్తి ఆఫీసరు రాండి తెలుస్తుంది నా సంగతి ఏందనేది. ఇంటికి పోతారు ఒక్కొక్కరు నా జోలికి వస్తే. మీరు చేసే అవినీతి కార్యక్రమాలన్నీ బయట పెడితే ఒక అవినీతి ఇప్పుడు అంగన్వాడీ సెంటర్లకు చెకింగ్ లో పోతా ఉన్నాడు, హడావుడి చేస్తా ఉన్నాడని మీరందరూ చూసే ఉంటారు. ఎందుకు చేయకూడదండి? నాకు ఇచ్చిన జాబే అది, నాకు ఇచ్చిన ఉద్యోగమే అది. కాబట్టి అవన్నీ జరుగుతాయి. ఖచ్చితంగా ఎవరు బాధపడాల్సిన పని లేదు. మీరు మంచిగా పని చేయండి, 10 మంది పేదలకు సాయం చేయండి. వచ్చినట్టు వాళ్ళకందరికీ ఇవ్వాలని నేను చెప్తాను. ఈ రోజు దాదాపు ఒక 7-8 అంగన్వాడీ సెంటర్లు తిరిగానండి. అన్ని చాలా బాగానే ఉన్నాయి. అన్ని మార్పు వచ్చింది, వస్తుంది. అదే కోరుకుంటా ఉన్నాను. కాబట్టి ఈ విషయాలందరూ కూడా సహకరించి అధికారులందరూ కూడా సక్రమంగా పనిచేయాలని పేరున అందరినీ ఈ జిల్లా నుంచి అభ్యర్థిస్తా ఉన్నా. థ్యాంక్ యూ అన్న.